స్క్రీన్ మీద క్వశ్చన్ కనిపించకపోతే చెప్పండి ముందే. ఒకసారి క్లారిటీ ఉందో లేదో కూడా చెప్పండి. కనిపిస్తుందా? క్లారిటీ ఉందా? క్వశ్చన్ చూడండి ఒకసారి. మీరు రెస్పాండ్ అయితే నాకు తెలుస్తుంది ఒకసారి. అన్న కొంచెం జూమ్ చేయను. ఇంకా జూమా? కొంచెం. ఆ, ఓకే అన్న. ఓకేనా? ఓకే. ఓకే ఓకే. నేను నిన్న క్లాస్ చెప్పేటప్పుడు మీరు ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో చూసింటే 101 నుంచి 106 వరకు అమెండ్మెంట్స్ చెప్పిన నేను నిన్న. ఇదే క్వశ్చన్ ఏడబ్ల్యూఏలు అడిగిండు. మళ్ళీ ఈ క్వశ్చన్ వచ్చేసి 2024 పివైక్యూ గ్రూప్ 2 అని క్వశ్చన్ అడిగిండు. నేను అందుకే మిమ్మల్ని ఎందుకు పీవైక్యూస్ ఎందుకు అంతగానో ఫోర్స్ చేస్తున్నా అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి. కాన్స్టిట్యూషన్ 103rd అమెండ్మెంట్ యాక్ట్ 103rd అమెండ్మెంట్ యాక్ట్ 2019 అమెండెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ అన్నాడు క్వశ్చన్. ఇదే క్వశ్చన్ నిన్న మీరు కావాలంటే ఆ వీడియోలోకి వెళ్ళి వెనక్కి తిరిగి చూడండి. సేమ్ ఇదే క్వశ్చన్ ఉంది మళ్ళీ అక్కడ. మీకు ఎగ్జామ్లో కూడా తెలియకపోయింది అనుకో, ఈజీ ఆప్షన్తో ఎలిమినేట్ చేయొచ్చు. సింపుల్ ఆప్షన్ తోటి చూడండి. 14 ఈక్వాలిటీ, 18 టైటిల్స్ అన్టచబిలిటీ, 20 అఫెన్స్, ఆన్సర్ 15, 16. అంతే, సింపుల్ క్వశ్చన్. పీవైక్యూస్ ఎందుకు మీరు సిలబస్ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ పాలిటీలో పీవైక్యూ థీమ్స్ ఇప్పుడు మనం 3 days నుంచి డిస్కస్ చేసినాం కదా. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎక్కడ నుంచి ఉన్నాయంటే పార్లమెంట్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ప్రియాంబుల్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, గవర్నర్, అక్కడక్కడ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గా క్వశ్చన్ అడిగిండు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ జస్ట్ ఈ 15-18 చాప్టర్స్ మీద ఉన్నాయి. అందుకే మీకు నేను షెడ్యూల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ వీటికి నేను ప్రయారిటీ ఇచ్చిన. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. అమెండ్మెంట్ క్వశ్చన్స్ చూడండి. అమెండ్మెంట్ల మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంది. మీకు ఇంకో క్వశ్చన్ చేస్తాను నేను. ఎక్కడైనా స్క్రీన్ మీద మీకు క్వశ్చన్ సరిగా కనబడకపోయినా ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ మీకు స్టార్ట్ డే 5th రోజు అనుకుంటా, డే 5th or 6th నాకు ఐడియా లేదు. కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్న నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అందులో ఫస్ట్ 1 minute కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమేమి వస్తాయని చెప్పి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫినాన్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా, అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ అని చెప్పి మీకు కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కావాలంటే ఆ వీడియో ఉంది, మీరు చూడండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. అపాయింట్మెంట్ ఆఫ్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీ ఇన్ ఇండియా ఇస్ డన్ బై. మీకు ఆ రోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏమని చెప్పిన? కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎవరైనా సరే దే ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అని చెప్పిన. ఆప్షన్లో ప్రెసిడెంట్ ఉంది. అసలు పిఎంకి సంబంధం ఉండదు. చైర్పర్సన్ ఆఫ్ మైనారిటీ సంబంధం ఉండదు. క్యాబినెట్ సంబంధం ఉంది. ఆప్షన్ కొంచెం క్లాస్ చెప్పేటప్పుడు ఆ జాగ్రత్త చూడండి ఆ క్లాస్లో. ఇక్కడ చూడండి మళ్ళీ కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్, ఇది తర్వాత వద్దాం ఒకసారి. మీకు అమెండ్మెంట్స్ మీద క్వశ్చన్ ఇస్తా. అమెండ్మెంట్ మీద క్వశ్చన్ ఎట్లా అడిగింది అనేది. అమెండ్మెంట్స్ మీద క్వశ్చన్ మ్యాథ్స్ ఫాలో. ఇక్కడ చూడండి క్వశ్చన్ అమెండ్మెంట్స్ మీద. నేను మీకు గ్యారంటీగా క్వశ్చన్ ఏదైనా అడుగుతుండే మీకు ఏడబ్ల్యూఏ ఎగ్జామ్ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ మీద క్వశ్చన్ ఉన్నాయి, ల్యాండ్ మార్క్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీద క్వశ్చన్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఇప్పటికి నేను ఒక 10 times చెప్పిన కావచ్చు. ఏమని చెప్పిన అంటే 12 షెడ్యూల్స్ ఉంటాయి. మీ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ లో 10th షెడ్యూల్ ఎక్కువ చూడండి అన్న. ఇక్కడ చూడండి. సి వచ్చేసి 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985. సి వచ్చేసి పొలిటికల్ డిఫెక్షన్. C5 తో ఉన్న ఆప్షన్ చూడండి. ఒకటే ఉన్నది, కథం ఆన్సర్ అయిపోయింది. సింపుల్. ఇది ఎప్పుడైనా ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఎగ్జామినేషన్ లో ఉన్నప్పుడు క్వశ్చన్స్ ని ఇట్లా అంటే ఒక ఆప్షన్ తో దొరకటం రావాలి. మీరు మీకు మిగతా ఆప్షన్స్ మీరు చదువుకున్న అవసరం లేదు. టైం ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి. 101 GST D3 అయిపోయింది ఆన్సర్. సో మీరు క్వశ్చన్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రేపు ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఒక ఆప్షన్ దొరకబట్టాలి. ఫస్ట్ ఆప్షన్ తో ఒకటి చూసి ఒక్క ఆన్సర్ అయిపోయింది, టైం సేవ్ అయిపోయింది కదా ఈజీగా. మీరు 1 minute కూడా పట్టదు, ఓన్లీ 10 seconds ఆన్సర్ అయిపోతుంది. ఇట్లా అమెండ్మెంట్ యాక్ట్. ఇంకా కొన్ని క్వశ్చన్ ఇస్తాను నేను. ఇది కూడా అమెండ్మెంట్ యాక్ట్ అడిగింది. మళ్ళీ ఒకసారి
అరేంజ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిలేటింగ్ టు ఫాలోయింగ్ సబ్జెక్ట్స్. నేను మీకు ఏం చెప్పిన, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్పిన, ఆర్టికల్ 368 ఇన్ పార్ట్ 20 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పిన. ఆర్టికల్ 368 పార్ట్ 20 అయినా మీకు ఏం చెప్పిన, అన్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఆ బిల్ అనేది ఐదర్ ఆఫ్ పార్లమెంట్, అది లోక్సభ కానీ రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు, కానీ స్టేట్ లెజిస్లేచర్ లో కాదు. మీకు చెప్పిన రోజు సింపుల్ మెజారిటీ ఉంటుంది, స్పెషల్ మెజారిటీ ఉంటుంది, స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ బై హాఫ్ స్టేట్స్ అని చెప్పి ఆ క్లాస్ లో మీకు చెప్పిన. కానీ ఎగ్జామినేషన్ యాంగిల్లో మీరు ఆర్టికల్ 368 అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 20 అని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మెయిన్ గా, మిగతా ప్రొవిజన్స్ తర్వాత. ఇక్కడ చూద్దాం, క్రోనాలజీ అడిగిన క్వశ్చన్ అక్కడ ఎట్లా, ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఎట్లా చేయాలి మనం. మీకు ఒకరోజు అంటే పాలిటీ క్లాసెస్ చెప్పినప్పుడు ఒకరోజు ఏం చెప్పిన అంటే, 9th షెడ్యూల్ వాస్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రైమ్ మినిస్టర్స్ అంటే జవహర్లాల్ నెహ్రూ 1951 అని చెప్పిన. ఇది యూపీఎస్సి 2019 క్వశ్చన్. ఇది క్వశ్చన్ ఏమడిగిందంటే యూపీఎస్సీలో 2019లో 9th షెడ్యూల్ వాస్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెన్యూర్ అన్నాడు. ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ మనకు ఆప్షన్లు సి ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో ఇది ఎలిమినేట్ చేసేసిన. సో నాకు ఈ రెండు వచ్చేసినాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, వీడి వరకు బాగానే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా, ఈడబ్ల్యూఎస్ రీసెంట్గా వచ్చింది కదా, ఈడబ్ల్యూఎస్ రీసెంట్గా వచ్చింది అనుకుందాం సపోజ్కి. ఇది ఎప్పుడు వచ్చింది, 2019లో వచ్చింది. 2019లో వచ్చింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. మనకు ఆప్షన్ వైజ్ వెళ్తే, ఇన్ కేస్ మీరు కనుక ఆప్షన్ వైజ్ వెళ్తే మీకు ఇట్లా ఎలిమినేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బిఏ ఉంది, ఇక్కడ బిఏ ఉంది. సో మీకు ఏమైపోయింది, సిబి రెండు తెలిసిపోయినాయి. అంటే ఇది రీసెంట్ అన్నట్టు, అంటే 2024. మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ డి ఉంది. సో ఇలాంటి టైంలో చాలా కష్టం అయితే ఎగ్జామినేషన్లో. ఇలాంటి టైంలో మీకు ఖచ్చితంగా అమెండ్మెంట్స్ గుర్తు రావాల్సింది. ఎందుకు చెప్పన్నా, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఇలాంటి టైంలో మనం ఎలిమినేషన్ చేయడం చాలా కష్టం. అలాంటి టైంలో మీకు గుర్తుందనుకో కరెక్ట్ ఆన్సర్ పెట్టండి, గుర్తు లేకపోతే ఎట్లా అంటే ఎట్లా ఆలోచించవచ్చు మనం. మీకు ఐడియా ఉండుంటే 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985 యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పిన నేను. 52nd 1985. ఈ ఓటింగ్ ఏజ్ వచ్చేసి 61st అమెండ్మెంట్ యాక్ట్. ఓటింగ్ ఏజ్ వచ్చేసి కోఆపరేటివ్ స్టేటస్ 2011. సో అది 2011, 2019, 1951. అంటే ఇయర్స్ నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోని చెప్పట్లేదు. అట్లీస్ట్ మీరు ఒక 2 ఆప్షన్లు, కానీ మరీ ఇంత అంటే మీ ఎగ్జామ్కి ఇంత డిఫికల్ట్ అడగకపోవచ్చు. ఇది గ్రూప్ 2 ఎగ్జామ్ కాబట్టి, గ్రూప్ 2లో ఇంత టఫ్ అడిగాడు. మీ ఎగ్జామ్కి మీరే అంత వరీ అవ్వకండి. సో ఇది 2011, ఇది 2019, ఇది 2024. ఆన్సర్ ఇది కొంచెం టఫ్ క్వశ్చనే, కానీ మీకు ఇంత టఫ్ అయితే అడగడు. బట్ అడిగితే మనం కూడా ఏం చేయలేము. అంటే ఇప్పుడు వచ్చే ఇయర్ మన పేపర్ స్టాండర్డ్ మనకు తెలియదు కదా. సో ఇట్లా మనం కాన్స్టిట్యూషన్, ఇప్పుడు చూడండి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ 2 క్వశ్చన్లు చూసినాం ఇక్కడ. సో ఇట్లా అమెండ్మెంట్స్ మీద ఇట్లా పీవైక్యూస్ ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నా కదా నేను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద మీకు ఆల్రెడీ పాలిటీ గ్రూప్ 4లో ఎలా అడిగిన చూపించిన. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకో క్వశ్చన్ వేస్తాను నేను. ఇక్కడ చూడండి 54th క్వశ్చన్ చూడండి ఒకసారి. అరేంజ్ ద ఫాలోయింగ్ కేసెస్ రిలేటెడ్ టు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు. మీకు ద టర్మ్ బేసిక్ స్ట్రక్చర్ ఇస్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ అనే వర్డ్ కాన్స్టిట్యూషన్ లో లేదు, కానీ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973లో బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అని చెప్పి కొన్ని ప్రొవిజన్స్ తీసుకొచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పటికీ సుప్రీంకోర్టు ఇస్ ఎట్ టు డిఫైన్ వాట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్. ఇప్పటికీ లేదు. ద టర్మ్ బేసిక్ స్ట్రక్చర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ రాంగ్. అది మళ్ళీ చెప్తున్నా, మర్చిపోకండి. ద టర్మ్ బేసిక్ స్ట్రక్చర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది అని ఆ క్వశ్చన్ అట్లా అడిగితే అది లేదు, ఆన్సర్ తప్పది. సో ఇప్పుడు మీకు మళ్ళీ ఇట్లా ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ మీ అందరికీ కేశవానంద భారతి 1973 అని ఐడియా ఉంటుంది. ఓకే, ఈడి వరకు ఫైన్. సో మనం సి లాస్ట్కు ఉండాలి. సి లాస్ట్కు ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి, ఇగో ఇది ఒక్కటి ఉన్నది, ఇగో ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది ఆప్షన్స్ లో. మీకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ టాపిక్ చెప్పినప్పుడు చెంపకం దొరై రంజన్ కేసు అని చెప్పిన. మీరు ఇన్స్టాగ్రామ్ లో నిన్న వీడియో చూసి ఉంటే అక్కడ నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీద నేను చెప్పినప్పుడు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏమున్నాయి ఒక క్రొనాలజీ చెప్పిన. సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్,
చంపకం దొరై రంజన్ కేస్, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967, కేశవంత భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని చెప్పి నిన్న ఒక క్రొనాలజీ చెప్పిన. మీకు సింపుల్గా ఇది 1951 చంపకం దొరై రంజన్, ఇది 1967. సో డిఏ డిఏ ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్ ఇక్కడ చూడండి. డిఏ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా చాలా టఫ్ క్వశ్చన్. ఎగ్జాక్ట్ మీకు ఇయర్ గుర్తుంటేనే ఆన్సర్ పెట్టగలుగుతారు తప్ప ఇలాంటి వాటికి మీరు గెస్ వర్క్ చేయలేరు. అప్పుడు నేను మీకు లాజిక్ చెప్పిన, మీకు ఏం చెప్పినా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు డైరెక్ట్ 4 పెట్టేసే ఆన్సర్ అని చెప్పిన నేను. మీ లక్ మోస్ట్లీ మీకు ఫేవర్ ఉందనుకో ఖచ్చితంగా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నేను ఏం చెప్పిన అందుకే మీకు చెప్పిన, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా 2-4 కాన్ఫ్లిక్ట్స్ మీకు ఖచ్చితంగా డైరెక్ట్ 4 పెట్టేసేయండి ఆన్సర్. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు చూడు, ఎందుకంటే మీకు 3 ఆప్షన్స్ తెలుస్తున్నాయి, ఇంకొకటి మిస్ అవుతుంది. ఏం చేయాలి ఆ టైంలో? ఎగ్జామినేషన్ మీరు బ్లైండ్ 4 పెట్టేసేయండి. మీకు ఆ రోజు చెప్పినప్పుడు కూడా చెప్పిన, ఎగ్జామినర్ మీ టైం ఎంత కన్జ్యూమ్ చేయాలని చూస్తాడు. ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే డైరెక్ట్ 4th ఆప్షన్ పెట్టారని చెప్పిన. సో 1951, 1683 ఇది 1980s లో ఉంటుంది. మినరల్ మిల్స్ కేసు అనేది 1985 తర్వాత 91 లో. సో ఆప్షన్ వచ్చేసి డి, ఏ, సి, బి ఆన్సర్ ఇది. ఇది గ్రూప్ 2 పేపరు, అంటే ఇంత స్టాండర్డ్ అవసరం లేదు, బట్ ఎందుకు చేపిస్తున్నా అంటే ఇన్ కేస్ ఇందులోకి వెళ్ళి క్వశ్చన్ వచ్చినా మీరు అట్లీస్ట్ ఆప్షన్స్ అని ఎలిమినేట్ చేస్తారు కదా. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ చూడండి, రిట్ ఆఫ్ మ్యాండమస్ నిన్ననే మనం డిస్కస్ చేసినాం. ఈ మ్యాండమస్ క్వశ్చన్ 3 సార్లు కనబడింది మనకు AWA ఎగ్జామ్ లా. టాపిక్ ఫండమెంటల్ రైట్స్. ఇది మనకు ఆర్టికల్ 32 ఉంటుంది. ఆర్టికల్ 32లో 5 రిట్స్ ఉంటాయి: హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్చరీ, క్యూ వారెంట్. ఆర్టికల్ 32 ఇస్ కాల్డ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాడు. సో హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్చరీ, క్యూ వారెంట్. అక్కడ మళ్ళీ ఇంకొకటి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎగ్జామినేషన్ అల్లో ఏదైనా క్వశ్చన్ లో ఓన్లీ ఇట్స్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అన్న, ఇది ఖచ్చితంగా 95% రాంగ్ అయ్యేది ఈ స్టేట్మెంట్. మీరు కావాలంటే ఇంకా రాను మనం ముందు క్వశ్చన్స్ చేస్తాం కదా, ఆ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఎక్కడైనా మీకు ఓన్లీ అని మెన్షన్ చేసిండు అనుకో 95% తప్పే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అన్నాడు. సో నేను ఏ డిలీట్ చేస్తా, కథం ఆప్షన్ వచ్చేసింది బి, బిసిడి ఆన్సర్. సరే లేదు సార్ మాకు ఇంకా మాకు తెలియాలి, లేదు మాకు ఆప్షన్ 1 కరెక్ట్ అనిపించింది అనుకో, నేను ఆ రోజు ఏం చెప్పిన, మ్యాండమస్ అంటే, ఒక్క నిమిషం కాల్ వస్తుంది, ఒక్క నిమిషం. సారీ. ఓకే. సో నేను ఆ రోజు మీకు ఏం చెప్పిన, మ్యాండమస్ అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ డ్యూటీ చేయకపోతే కోర్టు ఒక మ్యాండమస్ ఇష్యూ చేస్తుందని చెప్పిన. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ టు ఎన్ఫోర్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టాట్యూటరీ ఇన్ కేస్ అన్ ఆఫీసర్ రిఫ్యూజెస్ టు డూ. సో డి ఆన్సర్ కరెక్టే, డి కరెక్టే. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. మీకు ఏ ఆల్రెడీ లేదని చెప్పినా, సో ఒకటి ఆన్సర్ బీసీడీ ఉండిపోతుంది. సో ఇట్లా క్వశ్చన్స్ చేయడం రావాలి మనకు. మీరు ఆప్షన్స్ అన్ని అవుతూనే నేను ఆన్సర్ చేయగలుగుతా అంటే చేయలేము, ఎగ్జామినేషన్ వల్ల టైం తక్కువ ఉంటుంది. సో మీరు క్వశ్చన్స్ ని ఎప్పుడు చాలా సెలెక్టివ్ గా నీట్ గా చదవాలి ఎప్పుడైనా క్వశ్చన్ చేసేటప్పుడు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ చూడండి, మళ్ళీ ఫండమెంటల్ రైట్స్ లో క్వశ్చన్ ఉంది. కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ని ఆల్రెడీ డిస్కస్ చెప్పిన పార్ట్ 3 యునైటెడ్ స్టేట్స్. ఓకేనా? ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35. ఆర్టికల్ 12 ఏం చెప్తుంది? ద టర్మ్ స్టేట్ ఆర్టికల్ 12. ఫండమెంటల్ రైట్స్ 12 ఉంటాయి కదా, 14 నుంచి 18 రైట్ టు ఈక్వాలిటీ, 19 నుంచి 22 రైట్ టు ఫ్రీడమ్, 23, 24 రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, 25 to 29 రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్, 29, 30 కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్, 32
రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇట్లా ఫండమెంటల్ రైట్స్ ఇవి ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి ఆప్షన్, మళ్ళీ ఇది కూడా ఆప్షన్ పట్టొద్దాం మనం. ఇక్కడ ఐరిష్ కాన్స్టిట్యూషన్ అన్నాడు, సో డి ఎలిమినేట్ చేయండి. డి ఒకటి అయిపోయింది, డి ఎలిమినేట్ అయిపోయింది, ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది ఇక్కడనే. తర్వాత దే ఆర్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ అన్నాడు, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో బి ఉన్న ఆప్షన్ చూసుకోండి, బి బి కథం, రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి, ఇంకా రెండే ఉన్నాయి. ఇక్కడ చూడండి ట్రాప్ చూడండి, దే ఆర్ అబ్సల్యూట్ అన్నాడు, బట్ దే ఆర్ నాట్ అబ్సల్యూట్. ఇక్కడ కథం, ఆన్సర్ వచ్చేసి బీసీ. నేను మీకు ఫండమెంటల్ రైట్స్ చెప్పినప్పుడు దేర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్, గవర్నమెంట్ ఆఫ్ అంటే స్టేట్ కెన్ ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పిన ఇన్ కేస్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, అందుకే దే ఆర్ నాట్ అబ్సల్యూట్ ఇన్ నేచర్ అని చెప్పిన. అయిపోయింది. దే మెంట్ టు ప్రమోట్ పొలిటికల్ డెమోక్రసీ. ఐరిష్ డిపిఎస్పి, దే ప్రమోట్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. అంతే సింపుల్. క్వశ్చన్ ప్యాటర్నింగ్ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఇది అన్ని టీఎస్పీఎస్సీ కండక్టేషన్ ఎగ్జామ్స్ కాబట్టి నేను అన్ని డిస్కస్ చేస్తున్నా. సో మన క్వశ్చన్ ప్యాటర్నింగ్ మనం అబ్జర్వ్ చేయడం రావాలి మనకి. ఇంకొకటి ఇక్కడ చూడండి ఫండమెంటల్ రైట్స్ మీద, మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఫండమెంటల్ రైట్స్. క్వశ్చన్ చూడండి, అరేంజ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ కరెక్ట్ సీక్వెన్స్ అన్నాడు. నేను మీకు ఇంతకుముందు ఏం చెప్పిన, రైట్ టు ఈక్వాలిటీ ఫస్ట్ వస్తుంది. సో డి ఉన్న ఆప్షన్ చూడండి, సో మూడు ఉన్నాయి, సో ఏది చేసిన ఓకే. రైట్ టు ఈక్వల్ తర్వాత రైట్ టు ఫ్రీడమ్, సో డి తర్వాత సి రావాలి. సో డిసి ఉన్న ఆప్షన్ చూడండి, సి రెండు ఉన్నాయి, సో ఇది కూడా డిలీట్ చేసిన నేను. అప్పుడు ఏం చేయాలి, డైట్ రెమెడీ చూడాలి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, సో ఇలాంటివి తగ్గతాం. టఫ్ క్వశ్చన్ ఇప్పుడు ఇది కూడా. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ లేదు, సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంటుంది, సో డిసిబి రావాలి. కథం, ఎలిమినేట్ అయిపోయింది. ఇంతే సింపుల్. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్, జస్ట్ క్రొనాలజీ అడిగిన క్వశ్చన్. మీకు ప్రియాంబుల్ అడిగినప్పుడు కూడా ప్రియాంబుల్ గురించిన, ప్రియాంబుల్ క్రొనాలజీ ఎలా అడిగినని చెప్పి. ఈ రోజు కూడా చూడండి క్వశ్చన్ ఎంత సింపుల్ గా అడిగిందో. సో క్వశ్చన్స్ చాలా సింపుల్ గా అడుగుతాడు. అరే మీ ఏడబ్ల్యూ ఎగ్జామ్ కూడా ఇంతే సింపుల్ గా ఉంటే ఈ పీవైక్యూ థీమ్స్ నుంచే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు. అందుకే థీమ్స్ అని స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను మీకు. పీవైక్యూస్ చూడండి, పీవైక్యూ థీమ్స్ అబ్జర్వ్ చేయండి, ద ట్రెండ్ ఆఫ్ ద క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి అని. మీరు ఈ రోజు ఎన్ని టెస్ట్ రాసి పీవైక్యూస్ మీరు ఏకపోయారు అనుకో, ఇక దానికి నేను కూడా ఏం చేయలేను ఇక. ఓకేనా? సో అందుకే పీవైక్యూస్ అట్లీస్ట్ 10. సో డైలీ అందుకే నేను 10 టార్గెట్ పెట్టుకున్నా, ఇంకా ఎక్కువైనా మంచిదే, 10 కన్నా ఎక్కువ చెప్పినా పర్లేదు. ఇంకా ఏం ఇస్తాం మీకు. నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఈ క్వశ్చన్ ఇస్తాం మీకు. డివిజన్ ఆఫ్ పవర్స్, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అని మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ చూడండి క్వశ్చన్ చూడండి. State legislature has power to make law on any subject matter mentioned in the concurrent list. Concurrent అంటే both center and state can make law. మళ్ళీ ఇక్కడ చూడండి, both parliament and state legislature have power to make any law with respect to any matter not enumerated in the concurrent list or state list అన్నాడు. ఇక్కడ ఇది తప్పు. ఎనీ కాదు, ఓన్లీ పార్లమెంట్కే పవర్ ఉంటుంది. సో ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ లో నెగిటివ్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేయండి ఎప్పుడు కానీ. ఎనీ లా, ఎనీ మ్యాటర్ అంటే ఎనీ అంటే అరే ఇండైరెక్ట్ గా నేను హింట్ ఇస్తున్నా తప్పురా అని చెప్పి. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో మీరు ట్రెండ్స్ అట్లా అబ్జర్వ్ చేయగలగాలి. పీవైక్యూస్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఇలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు. సెంటర్ స్టేట్ రిలేషన్స్ వచ్చేది. ఇక్కడ చూడండి, నేను మీకు రీసెంట్ గా మొన్న క్వశ్చన్ చెప్పినప్పుడు, మొన్న ఇంటర్ స్టేట్ రిలేషన్స్ టాపిక్ చెప్పిన మీ క్లాస్ లో, ఆ రోజు ఏం చెప్పిన మీకు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిషన్ రికమెండెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అండర్ ఆర్టికల్ 263 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 263 ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 262 ఏం చెప్తుంది ఫస్ట్? ఆర్టికల్ 262 ఏం చెప్తా అంటే పార్లమెంట్ హ్యాస్ రైట్ టు అడ్జుడికేట్ disputes. Article 262 is about river water disputes. Article 262 is about river water disputes. Article 263 ఏమో ఇంటర్స్టేట్ కౌన్సిల్. మీకు సర్కారీ కమిషన్ చెప్పినప్పుడు గవర్నర్ గురించి కొన్ని క్వాలిఫికేషన్స్ చెప్పింది. ఏం చెప్పింది? హీ షుడ్ బి అన్ అవుట్ సైడర్ ఆఫ్ ఎ స్టేట్ అని, హీ షుడ్ బి అన్ ఎ డిస్టింక్ట్ ఫీల్డ్ అని చెప్పి సర్కారీ కమిషన్ రికమెండేషన్స్ ఇస్తుంది. నిన్న మనం గ్రూప్ 1 పేపర్ 1.0 చూసినప్పుడు అందులో సర్కారీ కమిషన్ మెంబర్స్ ఎవరైనా క్వశ్చన్ అడిగిండు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. ఇగో ఇది సర్కారీ కమిషన్ ఆన్సర్. పూంచి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ లో ఉంటారు, బట్ సర్కారీ కమిషన్ ఫస్ట్ వస్తుంది. ఏఆర్సి కాదు, ఇది కాదు.
ఇట్లా ఈ 2 క్వశ్చన్స్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో పెద్ద ఇబ్బంది ఏం లేదు. అంటే ఆర్టికల్స్ మీకు గ్రూప్స్ లెవెల్ ఎప్పుడు అడగడు, మీరేం వర్రీ అవ్వకండి. ఓన్లీ ఇక్కడ జస్ట్ మీకు ఎందుకంటే క్వశ్చన్ ప్యాటర్నింగ్ చూడండి. మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడ చూడండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద క్వశ్చన్ అడిగాడు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇంపీచ్డ్, కరెక్టే, ఇది ఉంది కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా మెన్షన్ చేసిండు. కానీ ఇక్కడ ఇబ్బంది ఏమైందంటే ఈ ఆర్టికల్ ఇబ్బంది పెడుతుంది, ఎగ్జాక్ట్ ఆర్టికల్ గుర్తుండదు. ఆప్షన్స్ లో కూడా ఇక్కడ చూడండి ఏబిసి ఉంటుంది, ఏసీ ఉంటుంది. ఇలాంటి టైంలో కొంచెం కష్టం అవుతుంది. కొంచెం టఫ్ క్వశ్చన్ ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ ఇది. ఎగ్జామినేషన్ హాల్లో మనకు నేను నిన్న మీకు చెప్పినప్పుడు ఒక మాట చెప్పిన, ఏం చెప్పినా ఇలాంటి సిచ్యువేషన్లో డాటా రాంగ్ ఉంటుంది అనుకోరు, లైక్ నంబర్స్ కానీ డాటా కానీ మ్యాథ్స్ మోస్ట్ ఆఫ్ ద టైం రాంగే ఉంటుంది. ఎక్కడో ఒక ఇప్పుడు అంటే లైక్ క్వశ్చన్లో కరెక్టే ఉంటుంది, బట్ ఆప్షన్స్లో తప్పు ఉంటుంది. సో అట్లా అబ్జర్వ్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద టైం 95% తప్పే ఉంటుంది. సో అట్లా ఈ ఎలిమినేషన్ చేయడం కావాలి మీకు. మీ అందరికీ తెలుసు ఎలక్షన్ మెథడ్ తెలుసు కదా. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఢిల్లీ సారీ ఇంటర్నెట్ ప్రాబ్లం విలేజ్ లో. ఇలా ఒక్కరోజు ఓపుకొట్టండి, రేపు ఖచ్చితంగా నేను క్యాంపస్కి వెళ్ళిపోతాను. నేను ఒక 5 minutes లో కంప్లీట్ ఇద్దాము. రేపు నుంచి నేను క్యాంపస్కి వెళ్ళాక నెట్ ప్రాబ్లం ఏం రాదు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ డిస్క్రిషనరీ పవర్స్ గివెన్ టు ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. గవర్నర్ కి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ ఉంటుంది, అంటే లైక్ సిచ్యువేషనల్ డిస్క్రిషన్ ఉంటుంది. రెండు ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్, సిచ్యువేషనల్ డిస్క్రిషన్ అని చెప్పి. ఇందులో డిస్క్రిషన్ పవర్స్ లో క్వశ్చన్ చూడండి. ఆప్షన్స్ నుంచి వద్దాం మనం. రీసెంట్ గా మీకు ఆర్టికల్ 200 మీద డిస్కస్ చేసిన రిజర్వేషన్ ఆఫ్ బిల్స్ బై ప్రెసిడెంట్ అని చెప్పేసి, అసెంట్ ఆఫ్ బిల్స్ మీద రీసెంట్ న్యూస్ లో ఉందని చెప్పేసి. ఈ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ చూసిరా, ఈ సి అనేది కాదు. సో ఆప్షన్ సి ఎలిమినేట్ చేయండి మీరు, అది డిస్క్రిషనరీ పవర్ కాదు. సో ఒకటే ఆప్షన్ ఉంది, ఏబిడి ఆన్సర్, అంతే. క్వశ్చన్స్ ఎప్పుడైనా చేసేటప్పుడు వేగ్ స్టేట్మెంట్స్, అరే ఇది దీనికి సంబంధం ఉందా లేదా అనేది అట్లా చూడండి. చూసినట్టు మీకు ఈజీ అయిపోతుంది. అపాయింటింగ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అన్నారు, అది ఒక్కటి తప్పు కథ అయిపోయింది నాన్నే. దానికోసం మీరు మిగతా అన్ని ఆప్షన్స్ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ ట్రెండ్ అంటే క్వశ్చన్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ అని చెప్తున్నాను. ఇట్లా మీరు అబ్జర్వ్ చేసారు అనుకో, రేపు ఎగ్జామినేషన్ మీకు చాలా ఈజీ అవుతా ఉంటది. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఆర్టికల్స్ అడిగిండు. చూసిన పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ గ్రాండ్ పార్టన్, ఆప్షన్ 3 ఒకటే ఉంది కదా, ఆన్సర్ వచ్చేసింది. ఇవన్నీ అయిపోయినాయి. ఇక మీకు తర్వాత తెలవాలంటే 74 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, 75 అపాయింట్మెంట్ ఆఫ్ పిఎం, 61 ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇంటర్నెట్ ప్రాబ్లం అవుతుంది, నేను కూడా ఏం చేయలేను. విలేజ్ లో ఒక 5 minutes లో నేను కంప్లీట్ చేస్తాను నేను. సో క్వశ్చన్ అంటే లైక్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా పాలిటీలో క్వశ్చన్స్, ఇప్పుడు మనకు 2 days లో నేను పాలిటీ కంప్లీట్ చేస్తాను, నెక్స్ట్ మండే నుంచి మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేద్దాం మనం. సో ఇక్కడ ఇలా చూడండి, ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూపిస్తాను మీకు స్టేట్ లెజిస్లేచర్ మీద. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఏ స్టేట్ లెజిస్లేచర్ కెనాట్, మళ్ళీ చూడండి కెనాట్
ఇనిషియేట్ బిల్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అబ్సల్యూట్లీ 100% కరెక్ట్. ఇది అసలు స్టేట్ లెజిస్లేచర్ సంబంధం ఉండదు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లా. సో ఏ ఉన్న ఆప్షన్ చూసుకోరు. సో ఇది రెండు లేదు, ఎలిమినేట్ అయిపోయినాయి. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ నాకు. ఇక్కడ చూడండి, జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ క్యాన్ బి హెల్డ్ టు సాల్వ్ ఎ డెడ్ లాక్ బిట్వీన్ టూ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఇన్ కేస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అన్నాడు. ఆప్షన్ బి తప్పు. అసలు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ సంబంధమే ఉండదు. కథం బి 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 ఆన్సర్ అయిపోయింది. ఏసీడి మిగతా అయిపోయి చూడాల్సిన అవసరం కూడా లేదు. 24th అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి సైన్ చేయాల్సిందే, వేరే ఆప్షనే లేదు. సో ఇట్లా మీరు ఒక్కొక్క ఆప్షన్ పట్టుకుంటే ఈజీగా క్వశ్చన్ అయిపోతుంది. ఇట్లా క్వశ్చన్స్ చేయడం నేర్చుకోండి స్లోగా. పీవైక్యూస్ ని డైలీ ఇక్కడ చూడండి. అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మీద ఒక్కొక్క లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం మీకు. అరేంజ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఇన్ ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నాడు. ఓకేనా? ఇక్కడ చూడండి, మీకు ఆ రోజు ఏం చెప్పిన, ఫస్ట్ ఒక బిల్లుని 5 రోజు పార్లమెంట్ లో పెట్టాలని చెప్పిన. ఆప్షన్ చూద్దాం. ఏ ఏ ఏ ఏ అన్నిట్లో ఏ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? బిల్లు పెట్టిన తర్వాత లోక్సభ రాజ్యసభ రెండిట్లో పాస్ కావాలి. సో 50%. అంత దూరం అవసరం లేదు. లాస్ట్ కు ప్రెసిడెంట్ సైన్ చేయాలి కదా. సి ఉన్న ఆప్షన్ ఎత్తుకుందాం. సో డి లేదు, డి లేదు. సో రెండే ఉన్నాయి. సో సిసి రెండు ఉన్నాయి. ఓకే. ఒక బిల్లు పెట్టిన తర్వాత బోత్ హౌస్ తో పాస్ కావాలి. సో డి ఉన్నది. ఏ డి కథ అయిపోయింది. ఆన్సర్ వచ్చేసింది. ఇంతే. పీవైక్యూస్ ని కొద్దిగా ఇట్లా అంటే లైక్ ఇలా నేర్చుకోండి. లైక్ చేయడం కానీ ఏది కానీ ఇట్లా సింపుల్ గా మీకు పీవైక్యూస్ అయిపోతా ఉంటాయి. సో ఇది గ్రూప్ 2 లెవెల్ ఎంత టెక్నికల్ ఎంత టఫ్ అడిగాడు, బట్ మీకు అంత టఫ్ అడిగాడు. బట్ ఇన్ కేస్ అడిగితే కూడా ఏం చేయలేము మనము. బట్ బెటర్ అన్ని నేర్చుకోవడం బెటర్ అని నేను చెప్తాను నేను. ఓకేనా? రేపు ఈవినింగ్ కల్లా నేను క్యాంపస్కి వెళ్ళిపోతాను నేను. మీకు ఏమి ఇబ్బంది రాదు. నెట్ ఇక్కడ చూడండి, మళ్ళీ రిట్స్ విషయంలో క్వశ్చన్ అడిగిండు. ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇస్తాం మీకు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ రెడ్ ఇన్ ఆర్టికల్ 21? ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. ఇది కూడా టఫ్ క్వశ్చన్. ఎందుకు చెప్పనా? రైట్ టు గుడ్ హెల్త్ ఓకే, రైట్ టు గో అబ్రాడ్ ఓకే, రైట్ టు డాక్టర్ ఓకే. ఈ రెప్యుటేషన్ ఇలాంటి వాటి క్వశ్చన్స్ అయినా చాలా టఫ్ అవుతుంది. అలాంటి టైంలో మీరు ఒకటే ఎంచుకోరు, డైరెక్ట్ ఏబిసిడి పెట్టేసేయండి ఇక. ఎందుకంటే ఎవరికి అన్ని గుర్తుండవు కదా. గుడ్ హెల్త్ గుర్తుండదు కావచ్చు, అబ్రాడ్ గుర్తుండవచ్చు, అసిస్టెంట్ గుర్తుండదు. ప్రతిదీ అందరం గుర్తుపెట్టుకుని ఎవరి వల్ల కాదు. ఇలాంటి టైంలో మన లక్ మనం ట్రై చేసుకోవాలి అంతే. ఇక వేరే ఆప్షన్ అంటూ లేదు. ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రొవిజన్స్ తో ఒక 40 ఉన్నాయి. ఈ రైట్ టు లైఫ్ అని, రైట్ టు స్లీప్ అని, రైట్ టు టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఒక 40 ఉన్నాయి. అందరం 40 గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే ఒక 2 ఆప్షన్ తెలిసినాయి అనుకో, ఇంకో 2 ఇక మన లక్ అని డిసైడ్ అయ్యి ఇక పెట్టేసేయాలి అంతే. మనం ఇంత మించి ఏం లేదు ఇక. ఓకేనా? సో ఇట్లా మనం చేసుకున్నాం. పీవైక్యూస్ ఇలా చేద్దాం డైలీ. నేను రేపటికల్లా క్యాంపస్కి వెళ్ళిపోతాను నేను. వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం. ఓకేనా? కాల్ వస్తున్నాడు. లైన్ లో